నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మాస్కోను టారెత్తిస్తున్న ఎండలు, 100 ఏళ్ల రికార్డు బద్దలు. జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు, చర్చనీయాంశంగా మారిన కలప. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ. ప్రధాని కేంద్ర మంత్రులతో సుదీర్ఘ మంతనాలు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు ఆపండి, సీఎం చంద్రబాబుకి వైకాపా అధినేత జగన్ హెచ్చరిక. తిరుపతి జిల్లా కలెక్టర్గా వెంకటేశ్వర్ బాధ్యతల స్వీకరణ. అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యం. పేరు గొప్ప, ఊరు దిబ్బలా మారిన టెంపుల్ సిటీ. అక్రమాలకు అడ్డాగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ శాఖలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. 3 రోజుల ఢిల్లీ టూర్లో ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని అశోక్ రోడ్లో ఇవాళ ఎన్డీఏ ఎంపీలతో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. ప్రధానితో సహా ఇతర మంత్రులతో భేటీ నేపథ్యంలో వారితో చర్చించాల్సిన విషయాలపై ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. జూలై 5న ఉదయం నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, రామ్దాస్ అథవాలేతో భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ ఏపీ అవసరాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నారు. ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానితో పాటు కేంద్ర మంత్రులకు వివరించి ఆర్థిక మౌలిక పరిస్థితులకు సాయం చేయాలని కోరనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నివేదికలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడంతో పాటు ఏపీలోని పలు జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఢిల్లీ టూర్తో కేంద్రం నుంచి ఏపీకి ఎలాంటి సాయం తీసుకొస్తారన్నది కీలకంగా మారుతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితులతో పాటు పోలవరం, రాజధాని అంశాలపై కేంద్ర పెద్దలకు రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. అశోక్ రోడ్ నివాసంలో ఏపీ ఎన్డీఏ ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత రక్షణ, హోం, ఉపరితల రవాణా, వాణిజ్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను కలిశారు. ముందుగా 9 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను, 10 గంటల 15 నిమిషాలకు ప్రధాని మోడీ, మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకి నితిన్ గడ్కరీ, 2 గంటలకు శివరాజ్ సింగ్ చౌహాన్, 2 గంటల 45 నిమిషాలకు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. ప్రజల్లో వ్యతిరేకత కారణంగా ఓడిపోలేదన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీల కారణంగా అధికారంలోకి వచ్చారన్నారు జగన్. రైతు భరోసా కింద ఇస్తామన్న 20,000 రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమ్మఒడి కింద ఇస్తామన్న 15,000 రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని టీడీపీ చెప్పిందని అన్నారు. ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో అన్యాయం చూడలేకనే ఈవీఎంను పగలగొట్టారని అన్నారు. ఈ ఘటన జరిగి 10 రోజుల తర్వాత అతనిపై హత్యాయత్నం కేసు పెట్టాడని అన్నారు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు. ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణారెడ్డి ఒక్క పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా
స్వయంగా తిష్టేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం, రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తారు. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ వెంకటేశ్వర్ బాధ్యతలు చేపట్టారు. డైరెక్టర్ సెకండరీ హెల్త్గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్ని తిరుపతి జిల్లా కలెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లా కలెక్టర్గా గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్లో డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని అధికారులు ప్రజాప్రతినిధులు అందరి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు. తిరుపతి జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయని, పారిశ్రామిక రంగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెంత కొలువైన తిరుపతి జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రభుత్వ లక్ష్యానికి అధికారులందరినీ సమన్వయం చేసుకుని అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్కు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మనకి తిరుపతి జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా. దానివల్ల వచ్చినటువంటి కొన్ని సమస్యలు అదంతా కూడా గడిచిన 2-3 ఏళ్లలో మనకి ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు వాళ్ళ వంతు వాళ్ళు పరిష్కారం అయినప్పటికీ ఇంకా ఈ నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలో ఏదైతే అర్స్ట్వైల్ చిత్తూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ నుంచి కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి సుమారుగా 7 నియోజకవర్గాలు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్స్ అండ్ 34 మండలాలు, 7 మున్సిపాలిటీస్ మనకి జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా మనకి లార్జ్లీ రూరల్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా కూడా మనకి జిల్లాలో ఉంది. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా పైన తిరుమలలో మన శ్రీవారు ఉన్నారు, ఆయన ఆశీస్సులతో అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మా మీద పెట్టినటువంటి బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ మాకేదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రయారిటీస్ ఉన్నాయో, మరీ ముఖ్యంగా సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండింటిని కూడా జిల్లాలో సమతూకంగా ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ, పేదల పక్షాన నిలబడి పేదరిక నిర్మూలన కోసం ఇంటి పట్టాలు పంపిణీకి అహర్నిశలు కృషి చేసి ఉద్యమంలో అసువులు బాసిన వంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి చిన్నబజార్ వీధిలోని రాధారంగ మిత్రమండలి బలిజసేన ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ చిత్రపటానికి నివాళులర్పించి కేకును కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఊకా విజయకుమార్, ఆర్కాట్ కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ బలిజ, కాపు, తెల్లగ, ఒంటరి సంక్షేమానికి వంగవీటి రంగ ఎన్నో సంస్కరణలు చేసి వారి పక్షాన నిలబడిన వ్యక్తిగా, పేద ప్రజల అభిమాన నాయకుడిగా నిలిచిన వంగవీటి మోహనరంగ సేవలు చిరస్మరణీయమని, రంగ ఆశయ సాధన కోసం బలిజలంతా ఒక తాటిపైకి వచ్చి కృషి చేయాలని అన్నారు. తిరుపతిలో 78వ జయంతి నాటికి వంగవీటి రంగ విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత తాను తీసుకుంటున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నైనారు శ్రీనివాసులు, ఆర్కాట్ కృష్ణప్రసాద్, ఊకా విజయకుమార్, ఆళ్వార్ మురళి తదితరులు పాల్గొన్నారు. పేదల ఇళ్ల కోసం సత్యాగ్రహం చేసి
నిరాహార దీక్ష చేసి అటువంటి సమయంలో బలి కావడం, పేదల ఇళ్ల కోసమే ఆయన ప్రాణాలు వదిలించుకున్నాడు. అంతేకాదు ఆయన బతికున్నంత కాలం కూడా పేదల కోసం బతికాడు, పేదల అభివృద్ధికి సహాయం చేశాడు, పేదల కోసం లేకుండా నిర్మూలన కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన సేవలు గొప్పగా ప్రజల్లోకి వెళ్ళింది. అందరూ కూడా ఈరోజు అన్ని చోట్ల కూడా అన్ని కులాల వారు, ముఖ్యంగా బలిజ కాపు సోదరులు ఎక్కువగా కూడా ఆయన జయంతిని పురస్కరించుకొని చేయడం చాలా సంతోషంగా ఉంది. విజయవాడ నుంచి ఈస్ట్ వెస్ట్ అటు వైజాగ్ వరకు కూడా మొత్తం ఆయన విగ్రహావిష్కరణలు చేసి ఆయన్ని ఘనంగా కొలిచేవారు. ఈరోజు రాయలసీమ మొత్తం కూడా వంగవీటి మోహన్ రంగా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణంలో బలిజలందరూ కూడా జరుపుకుంటున్నారంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక వ్యక్తి ఎంతకాలం జీవించాడు అనేది ముఖ్యం కాదు, ఎంతకాలం జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాడు అన్నదానికే నిదర్శనమని, అటువంటి దానికి వంగవీటి మోహన్ రంగారావు గారు నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మా తిరుపతిలో రాధారంగం మిత్ర మండలి తరపున, బలిసేన తరపున మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన వర్ధంతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే రాష్ట్రమంతటా ఒక పండుగ వాతావరణంలో నెలకొల్పి మన వంగవీటి మోహన్ రంగా గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన విప్లవ వీరుడు, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ధీశాలి అల్లూరి సీతారామరాజు అని పలువురు కీర్తించారు. అల్లూరి 127వ జయంతి సందర్భంగా మన్యం వీరునికి ఘన నివాళులు అర్పించారు. సో అల్లూరి సీతారామరాజు గారికి ఎటువంటి ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన అల్లూరి సీతారామరాజు గారు మన ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ని. ఆయన అంటే రంపా రిబెలియన్ ఒకటి, ఇంకా అదేవిధంగా మన ఫారెస్ట్కి సంబంధించి, ట్రైబల్ పర్సన్స్కి సంబంధించి చాలా కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆయన ఇచ్చిన ఐడియల్స్ మన అందరికీ ఒక మార్గదర్శనం అన్నమాట. సో ఈరోజు కూడా ఆయన ఐడియల్స్ ఆర్ వెరీ రెలివెంట్ టు ఆల్ ఆఫ్ అస్. ఇన్ అ టైమ్ వెన్ వీఆర్ ఫేసింగ్ డెప్లీషన్ ఆఫ్ ఫారెస్ట్, వీఆర్ సీయింగ్ స్టిల్ ట్రైబల్ పీపుల్ have not got all their rights. సో ఈరోజు మనమందరూ కూడా అప్లై చేస్తున్నాము టు అల్లూరి మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల్ని, సమాజానికి దూరంగా ఉన్నటువంటి గిరిజనుల మనసుల్లో నిలిచినటువంటి గొప్ప వ్యక్తి. వాళ్ళని అక్షరాస్యతకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి అక్షరాస్యత చెప్పించి, వాళ్ళని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్యోన్ముఖులను చేసినటువంటి గొప్ప ధీరోదాత్తుడు, ఒక నిప్పు కణిక అల్లూరి సీతారామరాజు. అటువంటి సీతారామరాజు యొక్క జయంతిని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా జరుపుకుంటున్నారు. మనం అల్లూరి వారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరీ ప్రత్యేకంగా ఏంటంటే, మన ఒక పాఠశాలలో 800 మంది పైన పిల్లలు ఉన్నారు. ఆ పాఠశాలలో పిల్లలకి వారి యొక్క జీవితాన్ని పరిచయం చేస్తూ, ఉద్యమాన్ని పరిచయం చేస్తూ, వాళ్ళల్లో ఉద్దీపన కలిగించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మన వేమన విజ్ఞాన కేంద్రం నిజంగా వారు అభినందనీయులు. తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళ బుల్లెట్ల వర్షానికి ఎదురొడ్డి నిలబడి ఆయన ప్రాణం సైతం ఈ యొక్క భారతదేశ స్వాతంత్రానికి అంకితం ఇచ్చాడు. ఈ స్ఫూర్తి భారతదేశంలో ఉన్నటువంటి యువతలో విపరీతంగా కోట్లాది మంది యువత దీంతో స్ఫూర్తి పొంది స్వతంత్రోద్యమం జయప్రదం కావడానికి ఒక ప్రముఖమైనటువంటి పాత్రని పోషించడం అనేటువంటిది చాలా గర్వకారణం. ఈనాడు మనకు స్వతంత్రం వచ్చిందంటే ఆనాడు సీతారామరాజు గారు ఒక బీజం వేశారు. బ్రిటిష్ వాళ్ళ మీద తిరగమలేదానికి ఫుట్పాత్ వేసినాడు అనమాట. ప్రతి ఒక్కరికి దేశంలో స్వతంత్రం అనేది ఎంత అవసరమో, మనము వాళ్ళ కప్పం కట్టకుండా మనం ఎట్లా జీవించాలా, మనలో ఒక శౌర్యం లేపి ట్రైనింగ్ ఇచ్చి సైన్యాన్ని నడిపిస్తూ ఆ మన్యంలో ఏమి సౌకర్యాలు లేని చోట వాడితో కలిపి జీవిస్తూ తన జీవితాన్ని అర్పించినాడంటే మనం ఎంత చెప్పుకునే తక్కువే. అటువంటి ఎంతో మహాత్ముడు, మన్యం వీరుడు మరి మన అల్లూరి సీతారామరాజు గారు. అలాగే స్వాతంత్రం రాకు మునిపే ఆయనలో అంత
ఉద్వేగమైనటువంటి ఆ చైతన్యం రావడం అనేది చాలా అరుదు. ఎందుకంటే మన్యంలో ఉన్నటువంటి చాలామంది వాళ్ళకందరికీ కూడా ఒక ధైర్యం నింపుతూ వాళ్ళకి చైతన్యం చేస్తూ మన హక్కులు ఏముండాయి, హక్కుల కోసం ఎలా పోరాడే పట్టిమ ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు, ఈరోజు చేస్తున్నారంటే ఒక జాతికి ఆ జాతి నిర్వహించే ఉద్యమానికి ఒక పతాకం అవసరమన్న గొప్ప వాస్తవాన్ని గుర్తించిన పింగళి వెంకయ్య భారతదేశానికి త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు హనుమంతరావు పేర్కొన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 61వ వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతి ఆర్ఎస్ మాడవీధిలోని సిగోరా ఆధ్యాత్మిక కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి పింగళి వెంకయ్య చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. అల్లూరి సీతారామరాజు గారు మరియు పింగళి వెంకయ్య గారి స్ఫూర్తితో మన దేశ అభివృద్ధికి పాటుపడాలని, ప్రతి ఒక్కరూ వారి ఆశయాలను కొనసాగించాలని, ముఖ్యంగా మన తిరుపతి మహానగరంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో అల్లూరి సీతారామరాజు గారి అలాగే పింగళి వెంకయ్య గారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తే మంచిదని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. దేశాల్లో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేయటంలో ఆ త్రివర్ణ పతాకాన్ని రచించి భారతదేశానికి ఇచ్చినటువంటి మహనీయుడు పింగళి వెంకయ్య గారు. ఆంధ్రుడు, అందరూ తెలుగువాడు అవ్వటం మనందరి అదృష్టం. వారు మచిలీపట్నం గ్రామం దగ్గర ఉన్నటువంటి భెట్లపెనుమరు గ్రామంలో జన్మించి తన 87వ ఏట పరమపదించారు. వారు అనేక రకాలైనటువంటి వివిధ రకాల్లో వారు నిష్ణాతులై పత్తి మీద పరిశోధన చేసి పత్తి వెంకయ్య గాను, జపాన్ భాషలో నిష్ణాతులై జపాన్ వెంకయ్య గాను, అలాగే జిమ్నాలిస్ట్ అవ్వటం వల్ల ఆయన వజ్రాల మీద అన్వేషణ చేసి ఆంధ్రప్రదేశ్లో వజ్రకరూరులో వజ్రాలు దొరుకుతాయని, అలాగే మనకి నెల్లూరు జిల్లా గూడూరులో, ఈ తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరులో మైకా అభ్రకం దొరుకుతుందని అన్వేషణ చేసి మన భారతదేశానికి అందించినటువంటి మహావీరులు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి అక్రమార్కులు రాజ్యమేలుతున్నారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు వినాయక సాగర్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, దాని మీద ఈరోజు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటాను. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఎవరైతే ఆస్తి పన్నుల రూపంలో నగరపాలక సంస్థ కడుతున్నారో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చిందో దానిని ఏటీఎం కార్డులాగా ఇష్టానుసారంగా వాడేశారండి. ఒక పక్క ఆఫ్ఘాన్ సంస్థ ద్వారా అనేక లింక్ రోడ్లు ఏదైతే ఫ్రీ లెఫ్ట్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని ఎంబుక్లన్నీ కూడా మున్సిపాలిటీలో రికార్డ్ చేసుకొని దొంగ బిల్లులు డ్రా చేసేసారు. అవన్నీ కూడా ఉన్నాయి సమాచారాలు. ప్రతిదీ కూడా పేపర్ మీద తీసుకుంటున్నాము. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి తిమింగళాలు ఉన్నాయి. వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ పనిచేశారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి. జీతాలు కూడా తీసుకున్న సందర్భాలు లేవు కొంతమంది. అదే పనిగా ఏ పార్టీ అధికారంలో అంటే ఆ పార్టీ నాయకుల కొమ్ము కాస్తూ అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్టు ప్రజలు కట్టే ఆస్తి పన్నులను మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా? ఈరోజు రోడ్లు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో ఉర్దూ భాష అభివృద్ధికి ముస్లిం పిల్లల తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని ముస్లిం మైనారిటీ నాయకులు కోరారు. గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో 2వ అధికార భాషగా ఉర్దూను ప్రభుత్వం గుర్తించిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని, ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఉర్దూను ఎంచుకోగలిగితే ఇంటర్మీడియట్ అనంతరం డిగ్రీ, పీహెచ్డీ కోర్సులలో ఉర్దూలో రాణిస్తే ఉద్యోగ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని, ముస్లిం పిల్లలందరూ ఉర్దూ విద్యను నేర్చుకుని విద్యలో రాణించాలని ముస్లిం మైనారిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అహ్మద్ కాదర్ బాషా సిటీ కేబుల్తో మాట్లాడుతూ, గడిచిన 7 సంవత్సరాలుగా అంజుమన్ తరకి ఉర్దూ శాఖ ఆధ్వర్యంలో పిల్లలకు ఉచిత ఉర్దూ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఉర్దూ భాషని 2వ అధికార భాషగా చేసింది. ఈ ప్రభుత్వంలో కూడా ఆశిస్తున్నాము ఖచ్చితంగా ఉర్దూ భాషని అభివృద్ధి దిశలో తీసుకుని వెళ్తుందని. ఉర్దూ తీసుకోవటం వలన రాష్ట్రంలో జిల్లాలో కూడా చాలామంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందగలరని ఆశిస్తున్నాము. ఎందుకంటే ముస్లింలు జనరల్గా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఆ టెట్, టీచర్ ట్రైనింగ్, టీటీసీ ఇలాంటివి చేసి 4th గ్రేడ్ టీచర్లాగా వెళ్తున్నారు ఉర్దూలో. అట్లా కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలో చేసి ఉర్దూ కానీ చేస్తే ఆ విద్యా అర్హతకు తగిన అవకాశాలు చాలా దండిగా ఉన్నాయని మేము కోరుతూ, తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని
ఈ ఉర్దూని అభివృద్ధి చేసి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉర్దూ దీన్ని చదువుల్లో ఒక భాగంగా తీసుకొనేసి వాళ్ళు కానీ ప్రోత్సహించండి తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నాం. ఈ విధంగా అందరికీ దీని గురించి ఇంత పోరాడుతున్న ప్రత్యేకంగా షఫీ అహ్మద్ ఖాదర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నీట్ ఎన్టీఏకు వ్యతిరేకంగా జూలై 4వ తేదీన చేపట్టిన జాతీయ విద్యా సంస్థల బంద్ సంపూర్ణమైంది. నీట్ పరీక్షను రద్దు చేసి దేశంలోని ఆయా రాష్ట్రాలకు నీట్ పరీక్షను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కోరుతూ విద్యా సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతిలో బంద్ను సంపూర్ణంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతి ఎస్వీయు పరిపాలనా భవనం ఎదుట విద్యార్థి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నరేంద్ర మోడీ గారు కానీ ఆయన క్యాబినెట్లో పనిచేస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, నీట్ ఎగ్జామ్ని రద్దు చేస్తామని చెప్పి ఒక చిన్న మాట కూడా చెప్పలేని వ్యవస్థ ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎన్టీఏ అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు నీట్ ఎగ్జాము స్కామ్ చేశారు, నెట్ ఎగ్జాము స్కామ్ చేశారు. ఈరోజు నీట్ ఎగ్జామ్లో ప్రతి విద్యార్థి దగ్గర నుంచి 30 లక్షలు తీసుకున్నామని చెప్పి ఎన్టీఏ సంస్థ చైర్మనే తన సొంతంగా తన నోటితో నిజం ఒప్పుకున్నాడే. ఈరోజు కోర్టులు కానీ పోలీసు యాజమాన్యం కానీ సిబిఐ కానీ సిఐడి కానీ వ్యవస్థలని కూడా కేవలం నరేంద్ర మోడీ చెప్పు చేతులు నడుస్తున్నాయి తప్ప ప్రజాస్వామ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఈ దేశంలో పరిపాలన కొనసాగడం లేదు. అందుకే ఈరోజు విద్యార్థుల పక్షాన దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంస్థలు కలుపుకొని ఈరోజు ఈ నీట్ని ఖచ్చితంగా రద్దు చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి, రాష్ట్రాల వారిగా మెడికల్ ప్రవేశాలు నిర్వహించాలి అనేటువంటి డిమాండ్లతో ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యూనివర్సిటీ నుంచి పాఠశాల వరకు పోరాడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎస్వీ యూనివర్సిటీలో కూడా విద్యార్థుల ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు ఇచ్చేసిన పలువురు ప్రముఖులకు టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన సలహాదారు టీటీడీ మాజీ జేఈఓ శ్రీనివాసరాజు, తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు దస్తగిరి, కాకర్ల సురేష్ బాబు, తెలంగాణ ఎమ్మెల్సీ రఘువర్ధన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అందరూ కోరుకున్నట్లుగా ప్రారంభంలో లేని విషయం కాబట్టి ఇక్కడికి ఈవోగా రాగలిగే గొప్ప అదృష్టము రాసిపెట్టలేదు. వారందరి మనస్సులు గాయపడినందుకు నా ప్రారంభంలో లేని విషయం వల్ల అలా జరిగింది కాబట్టి అందరినీ కూడా మన్నించమని, మీ ప్రేమకు సదా శిరస్సు వంచి నమస్కరించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. తిరుమలకు వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు, ఏటా వచ్చే సుమారు 3 కోట్ల మంది భక్తులకు సేవలు అందించడానికి మనకు సాధనము తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగం. వారి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరిస్తేనే వారికి కూడా అదే భావనతో భక్తులకు సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సూక్ష్మాన్ని అందరూ గ్రహించి ఆ విధంగా ఎప్పటికీ పరిపాలన కొనసాగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ఎదుట జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. జనసేన నేత కిరణ్ రాయల్తో కలిసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన ఇంటి వాస్తు కోసం గత ప్రభుత్వ హయాంలో బుగ్గమఠం భూములను ఆక్రమించారని ఆరోపించారు. ఆ భూముల్లో మున్సిపాలిటీ నిధులతో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేసుకున్నారని కిరణ్ అన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు అక్రమ రోడ్డుతో పాటు గేట్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే వాటిని తొలగించాలని ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు తమను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు కిరణ్ రాయల్. దీంతో ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఆమె దీనిపై స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరించడానికి 2 రోజుల సమయం కావాలని కోరినట్లుగా తెలిపారు. 48 గంటల్లో సమస్య పరిష్కరించకపోతే ఈ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. దీనిపై మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ 2 రోజుల్లో ప్రభుత్వ రికార్డులు పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని తిరుపతి జనసేన నాయకులకు హామీ ఇచ్చారు. తిరుపతిలోని మాస్టర్ ప్లాన్ రోడ్లలో ఒకటైన కులశేఖర్ ఆళ్వార్ మార్గం నాసిరకంగా ఉందంటూ ఒక దినపత్రిక కథనాలను ప్రచురించడంలో వాస్తవం లేదని, ఏపీ ఎస్పీడీసీఎల్ శాఖ అధికారులు పరిధికి మించి భూగర్భ వైరింగ్ కోసం రోడ్డు తవ్వకాలు జరపడం వల్లే ఆ రోడ్డు కొంతవరకు కుంగిందని వైఎస్ఆర్సీపీ నాయకులు వాసు యాదవ్ పేర్కొన్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణమైన మాస్టర్ ప్లాన్ రోడ్లను నాసిరకంగా నిర్మాణం చేశారంటూ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిపై అవాస్తవాలను ప్రచురించడం సరైంది కాదని, వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పత్రికలపై ఉందని ఆయన హితవు పలికారు. ఆ రోడ్డుని తవ్వడం ద్వారా అక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఏర్పడడం జరిగింది. అది నాణ్యతా లోపం కాదు. ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండర్ గ్రౌండ్ లైన్ని అక్కడ తీసుకురావడం జరిగింది, కానీ వాళ్ళు పరిధికి మించి దాన్ని తవ్వడం ద్వారా ఆ డ్యామేజ్ అనేది ఏర్పడింది. అది నిన్న అయిన దామోదర్ గారు కూడా క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇలా ఒక ప్రభుత్వ సంస్థ చేసిన కార్యానికి అభినయ్ గారి మీద విషం జల్లుతూ ఈరోజు తిరుపతిలో ట్రాఫిక్ సమస్య లేకుండా సునాయాసంగా ప్రజలు తిరుగుతున్నారు అని అంటే అది కేవలం భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూమన అభినయ్ గారు, అలాగే మేయర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ ఏర్పడిన కౌన్సిల్లో ఈ రోడ్లన్నీ కూడా అప్రూవల్ అయ్యి మంచి నాణ్యతతో ఈరోజు ఆ రోడ్లు వేయడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 10 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవానికి ముందు కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 11:30 వరకు కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12:30 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇందులో భాగంగా తిరుప్పావడ సేవ, ఆర్జిత కళ్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తిరుపతిలో ప్రతిష్ఠించాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు కమిషనర్ను విజ్ఞప్తి చేశారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్కి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, కార్పొరేటర్లు కోటూరు ఆంజనేయులు, నరసింహాచారి, ఆర్సీ మునికృష్ణ, బొక్కం అనిల్ తదితరులు వినతిపత్రం అందజేసి విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు మీడియాతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు విగ్రహం ఇంతవరకు తిరుపతిలో లేదని, ఇప్పటికైనా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కమిషనర్ని కోరారు. తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన కార్పొరేటర్లు అందరూ సంయుక్తంగా కమిషనర్ గారిని కలిసి త్వరలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. రాబోయే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానానికే అజెండాలో ఈ విషయాన్ని పొందుపరచాలని కూడా కోరడం జరిగింది. ఆమె సముఖంగా రాబోయే కౌన్సిల్ సమావేశంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ స్థాపనకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెడతానని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మహిళలు స్వయం శక్తితో రాణించాలనే సదుద్దేశంతో కుట్లు, అల్లికలలో ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తున్నట్లు రాస్ సంస్థ జేఎస్ఎస్ డైరెక్టర్ మోహన్ తెలిపారు. తిరుపతి 39వ డివిజన్ చెన్నారెడ్డి కాలనీ సచివాలయంలో నవభారత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మహిళలకి వృత్తి శిక్షణ కార్యక్రమాలకు ప్రారంభించే దానికోసం ఆరే వర్క్, టైలరింగు, బ్యూటీషియన్ ఇలాంటి కోర్సుల్లో ఆసక్తి కలిగిన మహిళలందరికీ వాళ్ళకి ఇంటి దగ్గరకే అంటే దరిదాపులుగా వాళ్ళ ప్రాంతానికే వచ్చి 20 మంది బ్యాచ్ కలిగినటువంటి ఒక ప్రదేశంలో కూర్చొని నేర్చుకునే విధంగా మన జేఎస్ఎస్, నాస్ సంస్థల ద్వారా ఈరోజు కార్యక్రమం ప్రారంభించాం. దీని ద్వారా మహిళలు సాధికారత సాధిస్తూ వాళ్ళంతకు వాళ్ళు కొంత ఆర్థికంగా బలోపేతం కావాలని మా సదుద్దేశం. టైలరింగ్ మరియు బ్యూటీషియన్ కోర్సు ఇవన్నీ చాలా బాగా నేర్పించి 150 డేస్లో ఫినిష్ చేసి ఇప్పుడు అందరూ లేడీస్ అందరూ ముందుకు రావాలి, ఇవి వాళ్ళు స్వయంగా నిలబడాలనేసి నాస్ వాళ్ళు చాలా కష్టపడి అన్ని చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదం. శిక్షణ తీసుకొని వీళ్ళు అందరూ చేస్తున్నందుకు నాస్కి చాలా ధన్యవాదాలు. వీళ్ళు అందరూ కూడా యాక్టివ్గా చాలా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు.
జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. పూరి ఆలయ ప్రాంగణంలో రథాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం పూరి క్షేత్రం ఎక్కడ చూసినా భక్తగణంతో నిండిపోయింది. జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు, రథయాత్రను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. రథయాత్ర మహోత్సవంలో పాల్గొనడం ద్వారా 100 యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. భక్తుల హారతులకు జగన్నాథుడే స్పందిస్తాడు, కష్టాలు తీరుస్తాడు. అంతేకాకుండా రథాన్ని తాకిన, తాడును లాగడం ద్వారా లేదా తాడును తాకడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. జగన్నాథుడు రథయాత్రతో అత్త గుడించాదేవి గుడికి చేరుకుంటారు. ఇక్కడ వారం రోజుల పాటు గుడించాదేవి ఆతిథ్యం స్వీకరించి సుభద్ర, బలభద్రులతో కలిసి జగన్నాథుడు దశమి నాడు తిరుగు ప్రయాణమవుతారు. దీనిని బహుదా యాత్ర అని అంటారు. జగన్నాథుడు తన అత్త ఇంటి గుడించాదేవి గుడి నుంచి పూరిలోని ప్రధాన ఆలయానికి తిరిగి వస్తాడు. 2 తోబుట్టువులతో నివసిస్తాడు. అయితే రథయాత్ర ఉత్సవం తర్వాత భారీ రథాలు ఏమవుతాయి? రథాలకు ఉపయోగించే చెక్కల సంగతేంటి? హిందూ పంచాంగం ప్రకారం ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్షం 2వ రోజున ప్రారంభమవుతుంది. ఈ పండుగ సందర్భంగా జగన్నాథుడు సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రులతో కలిసి 3 రథాలలో అత్త ఇంటికి వెళ్తారు. జగన్నాథ ఆలయ నియమాల ప్రకారం రథం నిర్మాణానికి ఉపయోగించే కలప పూరి, దస్పల్ల, రానాపూర్ సమీపంలోని 2 రక్షిత అడవుల నుంచి సేకరిస్తారు. ప్రతి సంవత్సరం రథాల నిర్మాణం కోసం చెక్కను సేకరించే చెట్లను నరికివేయాల్సి వస్తోంది. అయితే రథం కోసం ఎన్ని చెట్లు నరికివేస్తారో అందుకు 2 చెట్లను నాటుతారు. రథయాత్రకు ముందు రథాల నిర్మాణం కోసం వైశాఖ బహుళ విధియ రోజున పనులు మొదలు పెడతారు. పూరి మహారాజు పూజారులను పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. అప్పటికే రథాల తయారీకి కావాల్సిన అవసరమైన వృక్షాలను ఎంపిక చేస్తారు. ఆ మొక్కలకు వేద పండితులు శాంతి నిర్వహించిన అనంతరం వాటిని జాగ్రత్తగా నరికి 1072 కాండాలను పూరికి తీసుకుని వస్తారు. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడతారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపుటడుగుల కలప సేకరించి ముందు చెట్ల కలపను 2,188 ముక్కలుగా విడదీస్తారు. ఆ ముక్కల్లో 832 ముక్కల్ని జగన్నాథుడి రథానికి, బలభద్రుడి రథం కోసం 763 ముక్కల్ని, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం ఉపయోగిస్తారు. సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం రథయాత్ర ముగింపులో జగన్నాథ ఆలయ వంటశాలలో మహాప్రసాదాన్ని సిద్ధం చేయడానికి రథం తయారీకి ఉపయోగించిన చెక్కను ఉపయోగిస్తారు. అదే సమయంలో భక్తులకు ప్రసాదానికి బదులుగా 3 రథ చక్రాలను పంపిణీ చేస్తారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,670 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,706 రూపాయలు. వెండి 1 కేజీ ధర 92,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 94 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మాస్కోను టారెత్తిస్తున్న ఎండలు, 100 ఏళ్ల రికార్డు బద్దలు. జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు, చర్చనీయాంశంగా మారిన కలప. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ. ప్రధాని, కేంద్ర మంత్రులతో సుదీర్ఘ మంతనాలు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు ఆపండి, సీఎం చంద్రబాబుకి వైకాపా అధినేత జగన్ హెచ్చరిక. తిరుపతి జిల్లా కలెక్టర్గా వెంకటేశ్వర్ బాధ్యతల స్వీకరణ. అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యం. పేరు గొప్ప, ఊరు దిబ్బలా మారిన టెంపుల్ సిటీ. అక్రమాలకు అడ్డాగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ శాఖలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.